అక్కడ అలా మిస్ అయిందమ్మా. గార్డెన్లో కనిపించింది కదా అని వస్తుంటే మావయ్య మావయ్య, ఏంటమ్మా? నీకోసం గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన, అష్టోత్తరం, అభిషేకం చేయించాను మామయ్య. మంచిదమ్మా దీక్ష. మావయ్య, ఈ కుంకుమ తీసుకోండి. మావయ్య, ఇంకా ఉంది. మీకిష్టమైన మొక్కలకు కూడా మీకిష్టమైన ఈ కోడలే నీళ్లు పోస్తుంది. మీ సేవ ఆ సేవ నేనే చూసుకుంటున్నాను మావయ్య. సరేనా మావయ్య? సరేమ్మా, వెళ్ళు. మొక్కలకి నీళ్లు పోస్తాను. వెళ్తాను మావయ్య. అలాగేమ్మా. ఎక్కడికి వెళ్ళింది? ఛా, అక్కడ మిస్ అయిందమ్మా. ఆ తర్వాత డాడ్, ఏంట్రా అరుణ్? నువ్వు నా డాడ్ అవ్వడం, నేను నీకు పుట్టడం నా జన్మ జన్మల అదృష్టం డాడ్. సరే నాన్న, వెళ్ళు. డాడ్, మన 2 కంపెనీల కోసం నేను అహోరాత్రాలు కష్టపడుతున్నాను డాడ్. మీ పేరు నిలబెట్టాలని డాడ్. గుడ్ రా, వెళ్ళు. డాడ్, నేనే కదా మీ వారసుడిని. మీ నమ్మకాన్ని నేను కాపాడుకుంటాను డాడ్. ఓకేరా, గుడ్. వెళ్ళు. డాడ్, నేనే కదా మీ వారసుడిని. అవునరా. యూ రియల్లీ ట్రస్ట్ మీ రైట్? థ్యాంక్ యూ. ఓకే డాడ్. ఇదమ్మా పరిస్థితి. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారే? చామంతితో ఫంక్షన్ ఏర్పాట్ల గురించి మావయ్య మాట్లాడుతున్నట్టున్నారు. రమాదేవి, చూసావు కదమ్మా, వీళ్ళిలా విక్రమార్కుడి చుట్టూ బేతాళుల్లాగా వాళ్ళ కళ్ళన్నీ నా చుట్టూనే ఉంటే చంద్రికతో ఎలా వేలుముద్రలు పెట్టించగలను చెప్పు? లేదయ్య గారు, మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అయ్య గారు. మీరేం టెన్షన్ పడకండి. ముందు వేలను డైవర్ట్ చేయాలి కదమ్మా. చేసే వెళ్దాం. చేస్తావా? ఎలా? రండి రండి రండి, తొందరగా వచ్చేయండి. రండి. అత్తయ్య, మావయ్య లేరు. డాడీ ఎక్కడికి వెళ్ళారు? అరే, మీ మావి లేరేంటి? పద వెళ్దాం. చెప్పింది గుర్తుంది కదా, ఎంట్రీ పాస్ లేకుండా ఎవ్వరు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపొద్దు. ఓకే మేడం. చంద్రిక ఎక్కడమ్మా? అదిగో అక్కడే ఉన్నారు అయ్యగారు. మీరు లోపల ఉండండి, నేనే అతన్ని పంపిస్తాను. సరేమ్మా. అయ్యగారు, డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయమ్మా. అత్త, ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేనిస్తే ఏమైంది? నిన్ను అయ్యగారు పిలుస్తున్నారత్తా. లోపల రూమ్లో ఉన్నారు. నువ్వు త్వరగా వెళ్ళు. ఏమైంది చామంతి? అదంతా నేను తర్వాత చెప్తాను కదా, నువ్వు త్వరగా వెళ్ళు. నువ్వు వెళ్ళత్తా, నేను చెప్తాను. నువ్వు అర్జెంటుగా వెళ్ళు. వెళ్ళత్తా, వెళ్ళు వెళ్ళు ఫాస్ట్గా. బేరర్ ఇట్రా. మేడం, ఇదిగో ఇవన్నీ పెట్టుకుని ఇవి తీసుకెళ్లి గెస్ట్లందరికీ సర్వ్ చేయి. అలాగే మేడం. అయ్యగారు బయటికి వెళ్లారు అనుకుని అందరూ బయటికి వెళ్లారు. వాళ్ళొచ్చేలోపు సంతకం పెట్టిస్తే బావుండు.
ఏంటండి కంగారుగా ఉన్నారు? ఆ 51% ఆస్తి నీకే రాశాను చంద్రిక. వచ్చేశారు. ఇప్పుడెలా? అలా ఎందుకు చేశారండి? నేను ఆస్తుల కోసం ఇక్కడున్నానా? రమాదేవి ఎన్ని చేస్తున్నా నేనెందుకు ఇక్కడున్నానో మీకు తెలుసు కదా. ఇంత టెన్షన్ ఎందుకు అత్తయ్యా? మావయ్య నీకే రాశానని చెప్పారు కదా. చెప్పారు గాని ఆయన మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు కదా. అందుకే చూస్తూ ఉండమన్నాను. నువ్వు వదిలేశావు. ఎంతసేపని బైనాకులర్ పట్టుకొని చూడను. చేతులు లాగుతున్నాయని దించాను అత్తయ్య. మిస్ అయ్యారు. నేనెందుకు మీ భార్యనని చెప్పుకోకుండా ఇక్కడుండాల్సి వచ్చిందో మీకు తెలుసు కదండి. మావయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ఆయనే అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పాను కదా. రోజా ఆయన ఎక్కడికి వెళ్తారు? ఫంక్షన్లో ఉండుంటారులే. వెళ్తున్నాగా కనబడతారు. నాకు తెలుసు చంద్రిక. మరి తెలిసి నా పేరు మీద ఎందుకు రాశారు? అత్తయ్య ఫంక్షన్లోనే ఉంటారులే. ఆయన మనసేం మార్చుకోరు. మీకే రాస్తారులే. నాకు ఏ ఆస్తి వద్దండి. నాకు మీరుంటే చాలు. నేను చెప్పేది విను చంద్రిక. ఈ విషయంలో నేను వినను. రా వెళ్దాం. పాస్. ఆగండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆగండి ఆగండి. పాస్ చూపించండి. మేడం పాస్. రేయ్ పోరా, చేతులు అడ్డం పెడతావే. మేడం ఎంట్రీ పాస్ అడుగుతున్నా మేడం. మాకు ఎంట్రీ పాస్ ఏంటి? ఎవరైనా సరే ఎంట్రీ పాస్ లేకపోతే లోపలికి వెళ్ళలేరు సార్. ఏయ్, ఇది మా ఇంట్లో జరుగుతున్న మా కంపెనీ ఫంక్షన్. మమ్మల్ని ఎంట్రీ పాస్ అడుగుతావేంటి? అదంతా నాకు తెలియదు మేడం. ఎంట్రీ పాస్ లేకుండా ఎవరిని పంపించొద్దని చామంతి మేడం స్ట్రిక్ట్ గా చెప్పారు మేడం. పని మనిషి చెప్తే ఆపుతారా? స్టూపిడ్స్. నాకు భయం వేస్తుంది చంద్రిక. నేను లేకపోతే వీళ్ళు నిన్ను బ్రతకనివ్వరు అని భయమేస్తుంది. అలా మాట్లాడకండి. మీకేం కాదు. అర్థం చేసుకో చంద్రిక. నాకే ఆస్తి వద్దండి. ఏయ్, చెప్పింది మాకు కాదురా ఫూల్స్. బయట వాళ్ళకి. మమ్మల్ని పంపించండి. అదంతా నాకు తెలియదు మేడం. పాస్ ఇవ్వండి, లేకపోతే లోపలికి వెళ్ళడానికి లేదు.